జయ జీవితం ఉందండి స్థుతిలో. దేవునికి మహిమ కలుగును గాక. వాడు నిన్ను ఇబ్బంది పెట్టే కొద్దీ, సైతానుగా ఏడిపించే కొద్దీ స్థుతించు. నువ్వు వాడు అడ్రస్ లేకుండా పోతే అప్పుడు అడుగు. నిన్ను కదిలించుకుంటే కంపేనని వాడికి అర్థం కావాలా. ఏం కంపు? ఈయన్ని కదిలిస్తే చాలు ఇక స్థుతి ఎత్తుకుంటాడు, ఇక మొదలు పెడతాడు, ఇక స్తోత్రం అంటాడు, ఆరాధన. నేను ఎంత ఇబ్బంది పెడితే అంత ఎక్కువ స్థుతిస్తూ ఉంటాడు. సైకో. వదిలేయాలి వాడిని, వదిలేయండి, వాడు మామూలుడు కాదు. వాడిని ఒకరిని కదిలిస్తే చాలు 100 మందిని ప్రభావితం చేస్తాడు. నీ దెబ్బకు దడుచుకొని వదిలేయాలి నిన్నోడు, అంతే సైతాన్ గాడు. అట్ట తయారు కావాలా. మొండిది, మామూలు మొండిది కాదు. కదిలిచ్చామంటే చాలు ఇక పాటలు ఎత్తుకుంటుంది, స్తోత్రాలు ఎత్తుకుంటుంది, ఇక స్తుతిస్తుంటుంది, పాడతానే ఉంటుంది, ఇక ఆరాధిస్తానే ఉంటుంది, మధ్యలో ప్రార్థన చేస్తుంటుంది. వెరీ డేంజర్. ఆ మనిషిని కదిలించొద్దు అని దడుచుకోవాలి సైతాన్ గాడు, అంతే.